అండి. నా పేరు శ్వేత. మాది తాడేపల్లిగూడెం పక్కన బాదంపూడి అండి. మా అమ్మగారిని తీసుకొచ్చామండి. హెల్త్ బాగోలేదని చెప్పి మా అమ్మగారిని కిమ్స్ హాస్పిటల్, రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ట్రీట్మెంట్ బాగుంటది, అక్కడ మనిషి సాడ్ గా వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తారని చెప్పిన మాటలు విని ఇక్కడ జాయిన్ చేసామండి. మేము జాయిన్ చేస్తే ఇక్కడ మనిషి ఏం చేశారు తెలుసండి, 48 గంటలు తిరగకుండా మనిషిని చంపేసి ఇక్కడ పెద్ద ఠాగూర్ మూవీ రీక్రియేట్ చేశారు. నిజంగా ఠాగూర్ మూవీ రీక్రియేట్ చేశారు. చచ్చిపోయే ముందు వార్డెన్స్ కాళ్ళ మీద పట్టుకుని అడుక్కున్నాను నేను, లోన పంపించండి అంటే వార్డెన్స్ పట్టించుకోలేదు. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. మనిషి చచ్చిపోయిన తర్వాత స్లోగా వచ్చి మెడిసిన్ బిల్ ఇంకొక 25,000 ఉంది, కట్టేసి బాడీని తీసుకెళ్ళండి, లేకపోతే స్టేషన్ లో చూసుకుందాం అన్నారు వీళ్ళు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్. మీకు తెలిసి మీ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇక్కడ జాయిన్ చేయాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి ఇక్కడ ఎవరో జాయిన్ చేయకండి. ఇక్కడ ప్రాణాలతో వచ్చిన మనిషి బ్రతికి మళ్ళీ ప్రాణాలతో బయటికి రాడు. ఎందుకంటే మీ ఊర్లోనే మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోండి. మా అమ్మ చచ్చిపోయింది, చివరి చూపు పంపించలేదు. ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటే డాక్టర్స్ లోనకి పిలిచి, చూడండి ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ లోనకి పిలిచి ఎందుకు అలా అరుస్తున్నారు, బయట ఎందుకు గొడవ జరుగుతుంది, దేనికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. మా అక్క మస్కట్లో ఉంది, ఫోన్ చేస్తుంది. మా అమ్మకి ఏమన్నా అయితే నేను ఇక్కడ నుంచి రాను, చచ్చిపోతాను ఊరేసుకుని అంటుంది. అయితే ఏమైందంటే బ్రతికించమని అడుగుతున్నాను. 1,70,000 తీసుకున్నారు. ఇక్కడ మనిషిని బ్రతికించాలి కదా, బ్రతికించాలా లేదా? ఒక పావు గంటకు ఒకసారి వచ్చి వెంటిలేటర్ మీద పెట్టాలంటారు, అరగంటకు ఒకసారి వచ్చి మనిషి బాగానే ఉంది తింటుంది అంటారు, ఇంకొక అరగంటకు ఒకసారి వచ్చి మనిషి క్రిటికల్ సిచ్యువేషన్ మేము ఏం చేయలేము, వేరే ఊరు తీసుకెళ్ళిపోయింది అన్నారు వీళ్ళు. దేనికి కిమ్స్ హాస్పిటల్? దేనికి? బ్రతుకున్న మనిషిని చంపడానికా? దేనికి కిమ్స్ హాస్పిటల్? మనిషి చచ్చిపోయిన తర్వాత వచ్చి 25,000 కట్టి బోర్డు తీసుకెళ్ళండి అన్నారు వీళ్ళు. సెక్యూరిటీ కార్డు ఈ సెక్యూరిటీ వాళ్ళని ఏం రూల్స్ మారుస్తారా? మాకు జరిగినట్టు ఇక్కడ ఎవరికి జరగకూడదు. కిమ్స్ హాస్పిటల్ ఓన్లీ డబ్బులు తినడానికి మాత్రమే పెట్టారు. మీరు ఇది గుర్తు పెట్టుకోండి. దయచేసి ఇక్కడ ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే అస్సలు జాయిన్ 10,000 కట్టి బాడీని తీసుకెళ్ళండి. 10,000 కట్టి చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళమంటారు. చివరి చూపుకి దక్కలేవలా, చివరి నోటి మాటకి దక్కలేదు అమ్మకి. ఇప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు? అమ్మ స్థానం వీళ్ళు ఇవ్వగలరా? పొద్దున డాక్టర్ ఏమైంది డాక్టర్ ఎలా ఉందంటే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కదమ్మా, మేము ఏమైనా దేవుళ్ళు బతికించడానికి అన్నారు. అంటే వీళ్ళకి ఆలోచన ముందే చంపేయాలి అనే ఆలోచన ఉంది కదా వీళ్ళకి. ఇలా కావాలనే చేశారు. చచ్చిపోయిన బాడీతో డ్రామాలు తెగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి 25,000 కట్టమన్నారు. ఏడా పెద్ద మనిషి బయటికి రమ్మని చెప్పండి. కాబట్టి నా దగ్గరికి వచ్చాను, డబ్బులు కట్టమంటారు అని చెప్తున్నాడు. ఏంటక్కడ ఇది మా తమ్ముడు.